ఆంధ్రప్రదేశ్లో నీతులు అనేటివి, ద్వేషం అనేది, ఈ రెండు కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే రిజర్వ్ చేయబడ్డాయి. ఎదుటోళ్ళు ఎవరైనా నీతులు చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పాలి, ఎదుటి వాళ్ళు ఎవరైనా ద్వేషం చిమ్మాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే చిమ్మాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద నీతులు చెప్పించుకోవడానికి, ద్వేషం చిమ్మించుకోవడానికి ఆయన మాత్రమే ఏమంటారు కనిపిస్తూ ఉంటారు. ఆయనకు మాత్రమే ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో వాళ్లకు సంక్షేమ పథకం అందించి ఒక కాకి డ్రెస్ వేసుకొని ఫోటో దిగితే అసలు పిఆర్ స్టంట్స్ అది ఇది ఏం ఓవర్ చేస్తున్నారు, ఇదంతా పబ్లిసిటీ స్టంట్స్ అనేవాళ్ళు. అట్లా ఏదైనా ఒక ఆటో కాకి డ్రెస్ వేసుకొని దిగితే అంతకుమించి ఆయన పెద్దగా పబ్లిసిటీ స్టంట్స్ అనే విధంగా అంత ప్రచారం చేసుకుంటే బాగానే ఉండు అని చెప్పి వాళ్ళకైనా మదన పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు నేను ఉచిత బస్సు అన్నారు, వరుసగా నలుగురు ఉండవల్లి నుంచి విజయవాడ వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ టీం ఎట్లున్నాయి స్టంట్స్, ఆటోలు వెనక సీట్లు ఎక్కువడం, ఆటోలో ముందు సీట్లు ఎక్కువడం, బస్సులో ఎక్కువడం, బస్సు దిగుతూ ఫోటో, ఆటో ఎక్కుతూ ఫోటో, దానికోసం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి కెమెరా ఉంది, ఎంత పబ్లిసిటీ స్టంట్స్ అంటే. మరి కాకి డ్రెస్ వేసుకుంటేనే అట్లా చిన్న చిన్న వాటికి ఎన్నో నీతులు చెప్పారు. మరి ఇప్పుడు మొత్తం పబ్లిసిటీ స్టంట్సే. సరే ప్రభుత్వంలో ఉన్నారు చేసుకుంటారు కదా అనుకుంటే మరి ఎదుటోళ్ళ మీద అని. ఇంకొకటి దారుణం ఏంటి అంటే ఇది ఒక మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కదా, ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం ఓకే, బాగానే ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు హాజరవ్వడం సరే బాగానే ఉంది. నారా లోకేష్ గారు అంటారా, మరి ఆయన ఒక మంత్రిగా హాజరయ్యారా? మంగళగిరి నియోజకవర్గంలో ఏమైనా జరిగిందా ఇది? సో ఆయన ఒక ఎమ్మెల్యేగా హాజరయ్యారు ఏంటో మరి అంటే ఏ విధంగా ఆయన హాజరయ్యారన్న సంగతి పక్కన పెడితే హాజరైతే అయ్యారనుకుందాం. మరి రవాణా శాఖ మంత్రి అక్కడ, రవాణా శాఖ మినిస్టర్ అసలు ఆ ప్రోగ్రాంలో కూడా లేదు. ఎందుకని? స్త్రీ మహిళా శిశు సంక్షేమం ఎక్కడ అంటే మహిళలకు సంబంధించి మినిస్టర్ ఎక్కడ? మహిళలకు ఉచిత రవాణా, మహిళలకు సంబంధించి కాన్సర్న్ మినిస్టర్ ఎక్కడ? రవాణాకి సంబంధించి కాన్సర్న్ మినిస్టర్ ఎక్కడ? వాళ్ళుగా కూడా మీరు మాత్రమే ఈ పబ్లిసిటీ స్టంట్స్ అన్నారా వీటిని? మీరు మాత్రమే ఎందుకు అంటున్నా, వాళ్ళు ఎందుకు లేరు, మీరు మాత్రం ఎందుకు? కనీసం వాళ్ళని ఇంట్లో పరిగణలోకి తీసుకోలే. చివరికి వార్తను క్యారీ చేసుకుంటూ రాసిన వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో కూడా రవాణా శాఖ మంత్రి కనిపించలే, మహిళా శిశు సంక్షేమం ఈ మహిళా మినిస్టరు కనిపించలేదు. మరి అలాంటప్పుడు వీళ్ళ ఎలివేషన్స్ కోసం చేసుకున్న కార్యక్రమం కదా. ఉచిత బస్ అన్నారు, ఇస్తూ ఉన్నారు, సరే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటున్నారు, ఏదో ఒకటి మొత్తం మీద అయితే మొదలెట్టారు. చూద్దాం దాని ఫలితాలు ఎలా ఉంటాయో తర్వాత. కానీ కాన్సర్న్ మినిస్టర్ లేరు, మొత్తం పబ్లిసిటీ స్టంట్కే సరిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఎదుటోళ్ళకు మళ్ళీ నీతులు, ఎదుటోళ్ళ మీద ద్వేషాలు, భలే గమ్మత్తుగా ఉంటుందండి వీళ్ళ కథలు.